పక్కోడింట్లో మంటలు రేగుతుంటే ఆ సెగ మనకు తగలక మానదు కదా. సరిగ్గా ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇరాన్ ఆకాశంలో యుద్ధ విమానాలు రౌండ్లు కొడుతున్నాయి. గల్ఫ్ సముద్రంలో అమెరికా తన పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను రంగంలోకి దించేసింది. అసలు నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో అర్థం కాని టెన్షన్. ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతోంది. అమెరికా తన పవర్ అంతా యూజ్ చేసి ఇరాన్ను అన్ని వైపుల నుంచి బ్లాక్ చేయాలని చూస్తోంది. ఈ గోలంతా వాళ్లది కదా, మనకెందుకులే అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ బుర్రలు తొలిచేస్తున్న ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, సూపర్ పవర్ అమెరికా ఇప్పుడు న్యూఢిల్లీ వైపు చూస్తోందా? ఇరాన్పై అటాక్ చేయడానికి భారతదేశం మిలిటరీ బేసులను వాడుకోవాలని అమెరికా ప్లాన్ చేస్తోందా? ఈ మాట వినడానికి ఏదో ఫేక్ న్యూస్లా అనిపించవచ్చు, కానీ ఈ సైలెన్స్ వెనక ఉన్న అసలు స్టోరీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇది కేవలం అమెరికా ఇరాన్ మధ్య జరిగే వార్ మాత్రమే కాదు. మన భారతదేశం నోటి నుంచి వచ్చే ఒక్క ఎస్ లేదా నో అనే పదం మొత్తం గ్లోబల్ పాలిటిక్స్ని మార్చేస్తుంది. అసలు మన బేసులకు అమెరికాకు మధ్య ఉన్న ఆ పాత అగ్రిమెంట్ ఫైళ్లను ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా ఎందుకు దుమ్ముదులుపుతోంది? అస్సలు టైం లేదు కాబట్టి డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయడం మర్చిపోకండి. ఇది 2026 స్టార్టింగ్. గల్ఫ్ ఏరియాలో మొదలైన టెన్షన్లు ఇప్పుడు పీక్స్కి చేరాయి. పరిస్థితి ఎలా ఉందంటే, అమెరికాకు అర్జెంటుగా లాజిస్టిక్స్ అంటే ఇంధనం, ఇతర సప్లైస్ కంటిన్యూస్గా అందడానికి సేఫ్గా ఉండే బేసులు చాలా అవసరం. వాళ్లకి డియేగో గార్సియా లాంటి బేసులు ఉన్నా కూడా ఇరాన్ మీద లాంగ్ టర్మ్ ఆపరేషన్ చేయాలంటే మాత్రం మన భారతదేశం లొకేషనే వాళ్లకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇక్కడే లెమోవా అంటే లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండమ్ ఆఫ్ అగ్రిమెంట్ అనే ఆ సీక్రెట్ డీల్ గురించి డిస్కషన్ మొదలైంది. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ పేపర్ల దాకా ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ డీల్ ప్రకారం అమెరికా తన వార్షిప్స్, ఫైటర్ జెట్స్ కోసం మన ఎయిర్ బేస్లను లేదా నావికా పోర్టులను భారత్ వాడుకోవడానికి ఒప్పుకుంటోందా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. అలా గనక జరిగితే మనకు తెలియకుండానే మనం ఈ వార్లోకి ఎంటర్ అయిపోయినట్టేనా? ఈ లాజిక్ అర్థం కావాలంటే ముందు అసలు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. అమెరికా, ఇరాన్ చాలా కాలంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. 2026 వచ్చేసరికి డ్రోన్ టెక్నాలజీ, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ ఈ వార్ స్టైల్నే మార్చేశాయి. అమెరికా ఇరాన్ని కంప్లీట్గా కార్నర్ చేయాలని ట్రై చేస్తోంది. కానీ వాళ్లకున్న పెద్ద మైనస్ పాయింట్ డిస్టెన్స్. మిడిల్ ఈస్ట్లో అమెరికాకు ఉన్న బేసులన్నీ ఇరాన్ మిసైల్స్ రేంజ్లో ఉన్నాయి, లేదా అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్స్ డైరెక్ట్ అటాక్ కోసం తమ ల్యాండ్ ఇవ్వడానికి భయపడుతున్నాయి. ఇలాంటి టైంలోనే అమెరికా కన్నుమడిపడింది. మన లొకేషన్ ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడి నుంచి హిందూ మహాసముద్రం, గల్ఫ్ కంట్రీస్ మీద ఫుల్ కంట్రోల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందరి బుర్రల్లో ఉన్న పెద్ద టెన్షన్ ఏంటంటే 2016లో సైన్ చేసిన ఈ లెమోవా అగ్రిమెంట్ మన మెడకు ఉరితాడులా మారబోతోందా అని. అమెరికా నిజంగానే మన అండమాన్ నికోబార్ దీవుల నుంచి లేదా ఇంకేదైనా ఎయిర్ బేస్ నుంచి తమ బాంబర్లను లాంచ్ చేస్తోందా? అసలు ఈ లెమోవా గోల ఏంటో సింపుల్గా చెప్తాను. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య జరిగే డీల్ లాగా అనుకోండి. కార్లో పెట్రోల్ అయిపోతే గ్యారేజ్కి వచ్చి కొట్టించుకుంటా, కారు పాడైతే మెకానిక్ హెల్ప్ తీసుకుంటా అనడం లాంటిదనమాట. లెమోవా కూడా సేమ్ టు సేమ్ అంతే. ఇది కేవలం లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం చేసుకున్న డీల్. దీని ప్రకారం మన ఆర్మీ, అమెరికా ఆర్మీ ఒకరికొకరు ఫ్యూయల్, రేషన్, రిపేర్ ఫెసిలిటీస్ షేర్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ అందరూ మర్చిపోయే క్రూషియల్ పాయింట్ ఒకటుంది. ఈ డీల్ అమెరికాకు మన దేశంలో మిలిటరీ బేసులు పట్టుకునే ఛాన్స్ అస్సలు ఇవ్వదు. అంటే అమెరికా ఆర్మీ ఇక్కడ క్యాంపులు వేసుకుని కూర్చోవడానికో లేదా మన గడ్డ మీద నుంచి వేరే కంట్రీ మీద అటాక్ చేయడానికో పర్మిషన్ లేదు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే సీన్ వేరేలా ఉంటుంది. తాటి చెట్టు కింద కూర్చుని పాలు తాగినా కళ్ళు తాగినట్టే అనుకుంటారు కదా. అలాగే చట్టానికి, గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఉన్న లైన్ వార్ టైంలో చెరిగిపోతుంది. అమెరికా తన వార్షిప్స్ మన పోర్టులకు తీసుకొస్తుందా అంటే డెఫినెట్గా తీసుకొస్తుంది. ఇంధనం నింపుకోవడం అనే రీజన్ చెప్పి ఇక్కడ ఆగవచ్చు. ఒక్కసారి ఊహించుకోండి, ఒక అమెరికా వార్షిప్ మన విశాఖపట్నం లేదా కొచ్చి పోర్టుకు వచ్చి ఇంధనం కొట్టించుకుని వెంటనే నేరుగా ఇరాన్ మీదకు వార్కి వెళ్తే అప్పుడు గ్లోబల్ మీడియా దృష్టిలో భారతదేశం సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? బీజింగ్ నుంచి మాస్కో దాకా అందరికీ ఇదే పెద్ద డౌట్. భారత్ కేవలం పెట్రోల్ బంకులా మిగిలిపోతుందా, లేక ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్లో ఇంకో స్టెప్ ముందుకు వేసిందా అని. అసలు మన ప్లేస్ని అమెరికా అటాక్ కోసం భారత్ ఎప్పుడైనా ఇస్తుందా? దీనికి కట్ అండ్ రైట్ ఆన్సర్ నో. మన ఫారిన్ పాలసీ ఎప్పుడూ మన ఇష్ట ప్రకారమే నడుస్తుంది.
మనం ఎవరికీ సబార్డినేట్స్ కాదు, మనం ఏ మిలిటరీ గ్రూప్లోనూ మెంబర్ కాదు. ఈ లెమోవా మీద సైన్ చేసినప్పుడు కూడా మనం ఒక కండిషన్ చాలా క్లియర్గా పెట్టాం. అమెరికాకు మన ఫెసిలిటీస్ కావాల్సిన ప్రతిసారి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాల్సిందే అని తేల్చి చెప్పాం. అంటే ఇది వాళ్ల ఇష్టమొచ్చినట్టు వాడుకోవడానికి ఇచ్చిన బ్లాంక్ చెక్ కాదు. భారతదేశం తీసుకునే ప్రతి డెసిషన్ మన సేఫ్టీ, మన సావర్నిటీని బేస్ చేసుకునే ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే, ఫ్యూచర్లో అమెరికా ప్రెషర్ పెంచితే మనం న్యూట్రల్గా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలమా? 2026 వచ్చేసరికి భారతదేశం కేవలం సైలెంట్గా చూస్తూ కూర్చునే స్టేజ్ దాటేసింది. ఇప్పుడు మనం ఏది చేసినా మన ఓన్ బెనిఫిట్స్ చూసుకునే చేస్తాం. ఇరాన్తో మనకు పాత స్ట్రాంగ్ రిలేషన్ ఉన్నా సరే, అదే టైంలో అమెరికాతో మన డిఫెన్స్ డీల్స్ ఎప్పుడూ లేనంత పీక్స్లో ఉన్నాయి. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్టుంది మన పరిస్థితి. అమెరికా మనకు చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీ ఇస్తోంది. మనం కలిసి జెట్ ఇంజిన్లు రెడీ చేస్తున్నాం. అలాంటప్పుడు రేపు ప్రొద్దున్న అమెరికాకే మన హెల్ప్ అవసరం వచ్చినప్పుడు మనం నో చెప్పడం అంత ఈజీనా? డిప్లొమసీ అంటేనే ఇదే బాస్. అమెరికాకు మనం కంప్లీట్గా సపోర్ట్ ఇస్తే రష్యా, చైనాలతో డైరెక్ట్గా గొడవ పెట్టుకున్నట్టే అని భారత్కు బాగా తెలుసు. మనం ఎప్పుడు చిన్న మిస్టేక్ చేస్తామా, ఎప్పుడు మనల్ని బుక్ చేద్దామా అని చైనా వెయిట్ చేస్తూనే ఉంది. ఈ గేమ్లో అండమాన్ నికోబార్ దీవులు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి భూమి మీద ఉన్న అన్సింకబుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లాంటివి. మలాక్కా స్ట్రెయిట్కి ఇవి చాలా దగ్గర. అమెరికా చాలా ఏళ్లుగా వాటి మీద కన్నేసింది. గల్ఫ్లో వార్ స్టార్ట్ అయి సప్లై ఆగిపోతే అండమాన్ దీవుల గుండా వెళ్లే ట్రేడ్ రూట్ ప్రపంచానికే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మరి అమెరికా షిప్స్ని భారత్ ఇక్కడ ఆపనిస్తుందా? అగ్రిమెంట్ ప్రకారం చూసుకుంటే అది పాసిబుల్. కానీ కేవలం రిపేర్లు, ఇంధనం కోసం మాత్రమే అని మనం కండిషన్ పెట్టచ్చు. ఇక్కడ ఇంకో టెక్నికల్ లాజిక్ కూడా మనం ఆలోచించాలి. మనకు అమెరికాతో లెమోవా మాత్రమే కాదు, కామ్కాసా, బేకా లాంటి ఇతర డీల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ రెండు దేశాల ఆర్మీలను చాలా క్లోజ్ చేశాయి. రియల్ టైం డేటా షేరింగ్ కూడా కంటిన్యూ అవుతోంది. ఇంత పర్ఫెక్ట్గా సెట్ అయినప్పుడు ఇక భయపడ్డం దేనికి అని మీకు డౌట్ రావచ్చు. అసలు మ్యాటర్ ఏంటంటే, యుద్ధం ఎప్పుడూ రూల్స్ ప్రకారం జరగదు. బుల్లెట్లు, క్షిపణులు దూసుకుపోతున్నప్పుడు ఇలాంటి పేపర్లు కేవలం డస్ట్బిన్కే పరిమితమవుతాయి. ఇరాన్ మిస్సైల్స్ దెబ్బకు తట్టుకోలేక అమెరికా వార్షిప్స్ మన పోర్టుల్లో షెల్టర్ అడిగితే మనం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద కాదనగలమా? ఒకవేళ ఆశ్రయమిస్తే ఇరాన్ దాన్ని తన మీద చేసిన అటాక్గా ఫీలవదా? ఇది భారత్ చాలా కేర్ఫుల్గా డీల్ చేయాల్సిన పాయింట్. మన గవర్నమెంట్ ఎప్పుడూ ఒకటే క్లియర్ కట్గా చెబుతోంది, ఎవరి వార్లోనూ మనం పావులుగా మారబోమని. కానీ మనల్ని మనం సేఫ్గా ఉంచుకోవడానికి మాత్రం 100% ట్రై చేస్తాం. 2026 నాటికి భారత్, అమెరికా మధ్య ట్రేడ్, డిఫెన్స్ డీల్స్ $100 బిలియన్ క్రాస్ చేశాయి. అమెరికా ఇప్పుడు మనకు బిగ్గెస్ట్ మిలిటరీ పార్ట్నర్. కానీ మనం రష్యాతో కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తూ మన టాలెంట్ ఏంటో చూపిస్తున్నాం. వాళ్ల దగ్గర S-400 మిసైల్స్ కొంటాం, ఇటు అమెరికాతో డిస్కషన్స్ చేస్తాం. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ మనకున్న అసలైన పవర్. కానీ మనకి ఇరాన్లో ఉన్న సొంత చాబహార్ పోర్ట్ లాంటి భారీ ప్రాజెక్టులు రిస్క్లో పడ్డప్పుడు ఈ బ్యాలెన్స్ని కంటిన్యూ చేయడం చాలా టఫ్ టాస్క్. ఇరాన్ మనకు ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఎప్పుడూ అండగా ఉన్న కంట్రీ. ఇప్పుడు మన పక్కింటి వాళ్ల గురించి కూడా ఒక లుక్ వేద్దాం. పాకిస్తాన్, చైనా ఈ సిచ్యువేషన్ని డేగ కళతో గమనిస్తున్నాయి. భారత్, అమెరికా కోఆపరేషన్ ముదిరితే ఇక ఈ ఏరియాలో భారత్కి తిరుగులేని పవర్ వస్తుందని వాళ్ల ఫియర్. అమెరికా దగ్గర భారత్ తన స్వాతంత్ర్యాన్ని వదిలేసుకుంటోందని చైనా ఎప్పుడూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటుంది. కానీ నిజం దానికి కంప్లీట్ ఆపోజిట్. ఇలాంటి అగ్రిమెంట్ల వల్ల మనకే ఎక్కువ బెనిఫిట్. ఎందుకంటే రేపు మనకి అవసరమైతే అమెరికా గ్లోబల్ బేస్లని మన ఆర్మీ కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎక్కడో లాంగ్ డిస్టెన్స్ ఆపరేషన్ చేయాలన్నా ఎవరినీ రిక్వెస్ట్ చేయాల్సిన పనిలేదు. కానీ అమెరికా అసలు స్కెచ్ ఏంటో తెలుసా? వాళ్లకి కేవలం మన దగ్గర ఫ్యూయల్ మాత్రమే కాదు, భారతదేశం ఒక పెద్ద లాజిస్టిక్స్ అండ్ మెయింటెనెన్స్ హబ్లాగా మారాలని వాళ్ల కోరిక. మన దగ్గర లేబల్ చాలా చీప్గా దొరుకుతుంది, పైగా క్వాలిటీ అదుర్స్. అందుకే వాళ్ల నౌకలకు ఇక్కడే రిపేర్లు జరగాలని చూస్తున్నారు. కానీ దీని వెనుకున్న ట్రాప్ మనకే పెద్ద డేంజర్. పొట్టోడు పొడుగోడ్ని కొడితే పొడుగోడు వెళ్లి వాడికంటే పొడుగోడ్ని కొట్టాడట అన్నట్టు రేపొద్దున్న అమెరికా వార్షిప్స్ మన పోర్టుల్లో ఉంటే అవి శత్రువులకు డెడ్ ఈజీ టార్గెట్ అవుతాయి. ఈ హైటెక్ యుగంలో మనం వేసే ఒక్క రాంగ్ స్టెప్ మొత్తం కంట్రీనే రిస్క్లో పడేస్తుంది. అందుకే మనం చాలా క్లియర్గా ఒక స్టాండ్ తీసుకున్నాం. సపోర్ట్ ఉంటుంది గాని మన కండిషన్స్ మీద మాత్రమే. కష్టాల్లో ఉన్న ఇంకో కంట్రీని నాశనం చేయడానికి మన బేస్ని వాడుకోనివ్వమని డైరెక్ట్గా చెప్పేశాం. ఈ స్టోరీలో ఇంకో మెయిన్ పాయింట్ ఉంది.
ఇరాన్ దగ్గర కూడా మనకు డ్యామేజ్ చేసే టెక్నాలజీ ఉంది. అత్తమీద కోపం దుత్తమీద చూపించినట్లు మనం అమెరికాకు హెల్ప్ చేస్తున్నామని ఇరాన్ ఫీల్ అయితే మనమీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు. లక్షలాది మంది మనోళ్లు గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ల సేఫ్టీ మనకు ఫస్ట్ ప్రయారిటీ. గల్ఫ్ కంట్రీస్కి కోపం తెప్పించే ఏ డెసిషన్ అయినా మనకు సూయిసైడ్ లాంటిదే. అందుకే ఈ లెమోవా గురించి వస్తున్న రూమర్స్ అన్నీ జస్ట్ వ్యూస్ కోసం క్రియేట్ చేస్తున్నవే. మన రాజ్యాంగం, మన ఫారెన్ పాలసీ ప్రకారం మనం ఏ కంట్రీ మీద అగ్రెసివ్గా అటాక్ చేసే వార్లో పార్టిసిపేట్ చెయ్యకూడదు. మరి ఈ టాపిక్ ఇంతలా ట్రెండ్ అవుతోంది ఎందుకంటే అమెరికా మనల్ని ఒక ఎగ్జాంపుల్గా చూపించి, చూడండి భారత్ కూడా మా టీంలోనే ఉంది అని ప్రపంచానికి కలరింగ్ ఇవ్వాలని చూస్తోంది. కానీ భారత్ మాత్రం పదే పదే తన బిహేవియర్ని, తన స్టాండ్ని క్లియర్ చేస్తూనే ఉంది. మేం ఆయిల్ ఇస్తాం, ఫుడ్ సప్లై చేస్తాం, కానీ ఎవరినీ చంపడానికి బేస్ మాత్రం ఇవ్వం అని డైరెక్ట్గా చెప్పేశాం. ఈ క్లారిటీనే భారతదేశాన్ని ఒక రెస్పాన్సిబుల్ గ్లోబల్ పవర్గా నిలబెడుతోంది. మనం పీస్ కోరుకుంటాం, కానీ మన పవర్, మన డిసిషన్స్ దగ్గర కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. 2026 ఇయర్ ముందుకు వెళుతున్న కొద్దీ ఢిల్లీ పాలిటిక్స్లో కూడా ఈ టెన్షన్ క్లియర్గా తెలుస్తోంది. డిఫెన్స్ మినిస్ట్రీలో సిరీస్ ఆఫ్ మీటింగ్స్ జరుగుతున్నాయి. అమెరికా టాప్ అఫీషియల్స్ మన కంట్రీకి వస్తూ పోతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇవి జస్ట్ క్యాజువల్ మీటింగ్స్లా లేవు. తెర వెనుక ఏదో పెద్ద గేమే నడుస్తోందేమో అన్న సస్పెన్స్ అందర్లో ఉంది. భారతదేశం తన పాత సైలెంట్ ఇమేజ్ని పక్కన పెట్టి అగ్రెసివ్ రోల్ ప్లే చేస్తోందా, లేక ఈ పెద్ద వార్కి దూరంగా ఉంటూ తన బ్యాలెన్సింగ్ టాలెంట్ చూపిస్తోందా అని వరల్డ్ మొత్తం వెయిట్ చేస్తోంది. ఒక్కటి మాత్రం పక్కా బాస్, మన దేశం పవర్ ఇప్పుడు మామూలుగా లేదు. మనల్ని ఎవ్వరూ లైట్ తీసుకునే పరిస్థితి లేదు. మనకు అమెరికా ఎంత అవసరమో వాళ్లక్కూడా మనం అంతే అవసరం. ఇది ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్స్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్, అంతేకాని ఎవరూ ఎవరికీ బాస్ కాదు. ఈ లెమోవా అగ్రిమెంట్ ఆ ఈక్వాలిటీకే పెద్ద ప్రూఫ్. దాన్ని రేపు పొద్దున్న ఎప్పుడు ఎలా వాడతామన్నదే భారతదేశం ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది.